డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ మెయిన్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. మరి జేఈ మెయిన్ రిజల్ట్స్ వచ్చేసినాయి కానీ జేఈ అడ్వాన్స్డ్కి అడ్వాన్స్కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందాం ఒకసారి చూద్దాం. వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత పర్సంటైల్ వస్తే క్వాలిఫై అయినారో ఒకసారి చూసేద్దాం. చూసే ముందు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. దీనికి సంబంధించిన నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, అఫీషియల్ నోటు. ఇక్కడ చూసినట్టయితే ఆశ్చర్యపోయే విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయమ్మా. ఇక్కడ చూడండి, వీళ్ళు మాత్రమే జేఈ మెయిన్ నుంచి జేఈ మెయిన్ టు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, జేఈ అడ్వాన్స్ పేపర్కి వీళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యారు. 93.41 అమ్మ. లాస్ట్ ఇయర్ ఇదే స్కోర్ ఉంది, 2025లో కూడా ఇదే స్కోర్ ఉంది. మరి చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ 82, లాస్ట్ ఇయర్ 80%. మరి 80 నుంచి ఒక 2% అయితే ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2% ఇంక్రీజ్ అయిందంటే ఎంత అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో పెద్దగా మార్పు ఏం లేదు, జనరల్ కేటగిరీలో పెద్దగా మార్పు లేదు, కానీ ఈడబ్ల్యూఎస్లో +2% ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఓబీసీలో 1% ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. ఎస్సీలో ఎస్పెషల్లీ ఎస్సీ చూస్తే మీకు ఇక్కడ చూడండి 60 అంటే 3% ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. మరి ఎస్టీకి అసలు ఎస్టీలో కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. ఎస్టీలో కాంపిటీషన్ ఇంతకుముందు 47 అమ్మ, 47 ఎంతో, ఇక్కడ చూడండి 47, 5% పెరిగింది. మరి వీళ్ళకి విపరీతంగా పెరిగిపోయింది, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి విపరీతంగా పెరిగింది. అది కూడా ఒకసారి చూద్దాం, అసలు కంపేర్ చేద్దాము. మరి స్టూడెంట్స్ ఒక్కసారి గమనించండి, గమనిస్తే మీరు ఇక్కడ జనరల్కి 93.10, ఇక్కడ పెద్దగా ఏం పెరగల. చూడండి, ఇక్కడ 93.10 జనరల్ స్టూడెంట్స్ 93.10 నుంచి 93.41 ఈ సంవత్సరం 2025లో ఈ స్కోర్ అయితే 2026లో ఈ విధంగా స్కోర్. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇక్కడ చూడండి 80.38 నుంచి ఎంత కట్ ఆఫ్ పెరిగిందో ఒకసారి ఆశ్చర్యపోతాం. 82.41 అంట, అంటే 2% పెరిగిందమ్మ. ఇక్కడ చూడండి 2% అయితే పెరిగింది. ఈడబ్ల్యూఎస్ భయంకరంగా పెరిగింది ఈసారి. మరి కట్ ఆఫ్స్ అయితే విపరీతంగా మరి పెరిగిపోయినాయి. మరి అదేవిధంగా ఓబీసీ చూస్తే మీరు కళ్ళు చెదిరిపోతాయి. ఓబీసీ పర్వాలా, 79.43 నుంచి ఓబీసీ ఎంత 80.92, అంటే ఇది ఎక్స్పెక్టెడ్. ఇట్లా 1% పెరగవచ్చు ఎక్స్పెక్టెడ్. కానీ మరి ఎస్టీ స్టూడెంట్ చూడండి, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ 61.15 నుంచి 63.91 వచ్చేసింది, అంటే 3% ఆల్మోస్ట్ పెరిగింది. ఇంత పెరగటానికి గల కారణం ఏంటంటే స్టూడెంట్స్ బాగా పెర్ఫామ్ చేశారు ఈసారి. స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ మరి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా దుమ్ము దులిపారు. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంతకుముందు చదవరు అనే ఒక టాక్ ఉండేది, ఆ టాకులో నుంచి వీళ్ళు కూడా భయంకరంగా చదివేస్తున్నారు. నాకు కూడా కొన్ని మరి స్కోర్ కార్డ్స్ అయితే మన మెంటర్షిప్ తీసుకున్నారు. ఒక స్టూడెంట్కి 99 వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్స్. ఈ విధంగా మరి స్టూడెంట్స్లో కూడా మరి బాగా చదువుతున్నారు. మరి 2027 జేఈ రాసేవాళ్ళు కూడా బాగా చదివితేనేనమ్మా మార్క్స్, లేకపోతే ఈ కాంపిటీషను తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ చూడండి, ఎస్టీ 47.90 నుంచి 52.01. ఇక్కడ చూడండి, జస్ట్ ఐఎమ్ కంపేరింగ్ అనమాట. ఈ విధంగా మరి స్కోర్ అయితే భారీగా పెరిగింది. మరి వీళ్ళు మాత్రమే జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కు క్వాలిఫై అయిన వాళ్ళు. ఈ కట్ ఆఫ్ ఉంటేనే భారీగా పెరిగిన కట్ ఆఫ్లు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి కట్ ఆఫ్స్ అయితే చూడండి విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. మరి మెంటర్షిప్ డీటెయిల్స్ చూసినట్టయితే స్టూడెంట్స్ ఈ విధంగా ఉంది. మన మెంటర్షిప్ ఫీజు అయితే మీకు అప్ టు ఆగస్టు వరకు సపోర్ట్ చేస్తాను. ఆగస్టు సెప్టెంబర్ వరకు మీరు
క్లాసులో చేరే వరకు సపోర్ట్ చేస్తాను. మన మెంటర్షిప్లో మీకు ఫీజు మరి సీటు వస్తేనే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. అదర్వైజ్ ఈ నో నీడ్ టు జాయిన్ మెంటర్షిప్. ఎక్కడైనా సరే మీరు ఎవరైనా సీటు వచ్చిద్దని అష్యూరెన్స్ ఇస్తేనే మీరు జాయిన్ అవ్వండి. నేను అష్యూరెన్స్ ఇస్తాను, ఎందుకంటే మీ పర్సంటైల్ చూసి అష్యూరెన్స్ ఇస్తాను. మీకు తగిన పర్సంటైల్ ఉంటేనే నా మెంటర్షిప్లో తీసుకుంటాను, లేకపోతే లేదు. మన జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3,000 రూపాయలు, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000, ఓన్లీ ఎఫ్సెట్ 2,000 రూపీస్ అయితే. ఇది వాట్సాప్ నెంబర్, మన వాట్సాప్ నెంబర్ని నోట్ డౌన్ చేసుకోండి. ఎవరైనా మెంటర్షిప్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే ఇది స్టూడెంట్స్. మన దగ్గర ఫుల్ డేటా అయితే ఉంది. ఈ డేటా మీకు కానీ కావాలంటే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. జస్ట్ నేను మన మెంటర్షిప్లో కంప్లీట్ డేటా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మరి ఒట్టి ప్రసంగంలో మాత్రమే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం మాత్రమే కాదు, మీకు కంప్లీట్గా డేటా అయితే ప్రొవైడ్ చేస్తాను స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.